ఇవాళ దేశవ్యాప్తంగా కూడా మోదీ సిబిఐని, ఇటు ఈడీని, అటు ఐటీని చేతిలో పెట్టుకొని ప్రాంతీయ పార్టీలపైన మొత్తానికి అరెస్టులు చేపిస్తున్నటువంటి కథనం అయితే మనం చూస్తున్నాం. అది ఇంకొక విషయం ఏంటంటే ఎన్నికల సమయంలోనే, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలోనే అరెస్టులు చేయించడం, ఈ రకంగా పాల్పడుతున్నటువంటి కేంద్రం మొత్తానికి ఇది రాజకీయ కుట్రగానే చెప్పుకోవచ్చు మొత్తం మీద. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసినటువంటి ఈడీ వారం రోజుల్లోనే ఢిల్లీ సీఎం అంటే దేశంలోనే చరిత్రగా నిలిచిపోయే విధంగా ఢిల్లీలో సీఎం అయినటువంటి కేజ్రీవాల్ను కూడా అరెస్టు చేసినటువంటి ఈడీ. దీని మీద మొత్తానికి ఇవాళ రాస్తారోకోలు, ధర్నాలు ఆమ్ ఆద్మీ పార్టీ దేశవ్యాప్తంగా కూడా చేస్తున్నటువంటి కథనాలు అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ వార్త చూస్తే 7 రోజుల ఈడీ కస్టడీకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఢిల్లీ కస్టడీకి 7 రోజుల్లో కస్టడీలో ఉండబోతున్నటువంటి కేజ్రీవాల్ ఇక ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం అనుమతి, ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం అనుమతి 28న మళ్ళీ హాజరుపరచాలని ఆదేశం. మొత్తానికి 7 రోజుల పాటు కస్టడీలో ఉండాల్సినటువంటి అవసరం ఇప్పుడు కేజ్రీవాల్కి. తర్వాత న్యాయస్థానం 28న మళ్ళీ హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేశారు. అగ్రనేత కుంభకోణం సూత్రధారని ఛార్జ్షీట్లో స్పష్టీకరణ. ఛార్జ్షీట్లో అగ్రనేతనే కుంభకోణం అని రాసినటువంటి ఈడీ. మొత్తానికి ఆ కుంభకోణం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కుంభకోణం అయితే ఏదైతే ఉందో అందులో అగ్రనేత ఇతనేనట కేజ్రీవాల్. సౌత్ గ్రూప్ సంస్థకు అనుకూలంగా మద్యం పాలసీ నడిపినారంట. ప్రతిఫలంగా హవాలా మార్గంలో భారీగా ముడుపులు కూడా చెల్లినాయంట. సౌత్ గ్రూప్ వాళ్ళతోని ఎక్కువ దందా నడిపించినటువంటి కేజ్రీవాల్ ప్రతిఫలంగా హవాలా మార్గంలో భారీగా ముడుపులు కూడా చెల్లినాయట. ఈయన బడుగు బలహీన వర్గాల కోసం పోరాడుతూ వచ్చినటువంటి ఒక ముఖ్యమంత్రి ఎలాంటి అన్యాయాల కోసమైతే పోరాడిండో అవినీతి పరులను అంతమందించే విధంగా పోరాడినటువంటి కేజ్రీవాల్కి ఇలా అవినీతి వలలోనే పడిపోయినటువంటి అవసరం ఏర్పడింది. ఎంతటి వారికైనా శిక్ష తప్పదు అన్నట్టుగా ఇవాళ సీఎం హోదాలో ఉన్నటువంటి కేజ్రీవాల్ను అరెస్ట్ చేయడం అంటే దేశ చరిత్రలోనే అబ్బురపరిచే విధంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ కేజ్రీవాల్ను న్యాయస్థానానికి తీసుకువెళ్తున్నటువంటి ఈడీ అధికారులు ఇలా చూసినాం కదా. దీనికి కారణం మొత్తం మన మోదీయే. పూర్తిగా మోదీ కేంద్రంలో సిబిఐని, ఇటు ఈడీని చేతిలో పెట్టుకొని ప్రాంతీయ పార్టీల మీద విరుచుకుపడుతుండు. ఇది ఓన్లీ రాజకీయ లభ్యత కోసం తప్ప ఇంకో వేరే విషయం కాదు. ఇక సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను శుక్రవారం ప్రత్యేక న్యాయస్థానం 7 రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. అంతకుముందు అగ్రనేత తరపు న్యాయవాదులు ఆయన అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. మరోవైపున విపక్ష ఇండియా కూటమి శ్రేణులు దేశవ్యాప్తంగా భారీ నిరసనలకు దిగాయి. కేజ్రీవాల్ అరెస్టును వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళనలు పంజాబ్, హర్యానాలో హింసాత్మక ఘటనలకు దారితీశాయి. ఢిల్లీ సీఎం అరెస్టు రాజకీయ కుట్రనేనని ప్రతిపక్ష పార్టీలు ధ్వజమెత్తాయి. ఇప్పుడు ఈ సమయంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ను అరెస్టు చేయడం అనేది ప్రతిపక్ష నేతలంతా కుట్రగానే, రాజకీయంలో భాగంలో కుట్రగానే భావించకపోతే ఇంకా ఏ విధంగా భావిస్తారు? దీని మీద పూర్తిగా వ్యతిరేకము మోదీపైనే. మోదీ ఇంటి దగ్గర కూడా మోదీ ఇంటిని కూడా ముట్టడించే ప్రయత్నం చేస్తున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు కేజ్రీవాల్ అరెస్టును నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు. పంజాబ్, హర్యానాలో లాఠీ చార్జ్. ఈసీకి ఇండియా కూటమి మెమోరాండం ఇచ్చేసింది. ఈసీకి ఎన్నికల వేళ ఈ గోలేంది, ఈ అరెస్టులు ఏంది, ఈడీ ఇట్లా ఇరుచుకుపడడం ఏంది, ఈడీ ఇట్లా తయారైపోయింది. ఎన్నికల సమయంలో మొత్తం తీసుకుపోయి జైల్లో పెట్టినాక పోటీ చేసేది ఒకడు. కేజ్రీవాల్ అరెస్టు ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు. బారాసా అధినేత కేసీఆర్ పలికినటువంటి మాటలు. ఆపత్కాలంలో అవినీతిపై పోరాటం నుంచి అదే అవినీతి ఊబిలో చిక్కినటువంటి అధినేత కేజ్రీవాల్. చూసినావా, ఆపత్కాలంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆపత్కాలంలో బయటకు వచ్చింది.
అదే ఆపత్కాలంలో అదే అవినీతి ఊబిలో మొత్తానికి ఇరుక్కుపోయినటువంటి కేజ్రీవాల్ అరెస్ట్ అయినా సీఎంగా కొనసాగొచ్చు, చట్టంలో రాజీనామా నిబంధన లేదు, కేజ్రీవాల్పై న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి అంశం. అరెస్ట్ అయినా కానీ జైల్లో నుండైనా పరిపాలన చేయొచ్చు సీఎంగా, ఇది న్యాయస్థానంలో ఉన్నటువంటి నిబంధన. ఇదే విషయాన్ని కేజ్రీవాల్కి చెప్పిండ్రు. కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయిన జైలు నుండి సీఎం హోదా కొనసాగిస్తామని చెప్తున్నటువంటి అంశం. ఇక ట్రయల్ కోర్టుకు వెళ్ళండి. బెయిల్ పిటిషన్పై కవితకు సుప్రీంకోర్టు నిర్దేశం. ఆమె అరెస్టులో రాజ్యాంగబద్ధతపై ఈడీకి నోటీసులు. 6 వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం. ఢిల్లీ మద్యం కేసులో అరెస్టు అయిన బారాసా ఎమ్మెల్సీ కవితకు ఉపశమనం దక్కలేదు. ఆమెకు బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దానికోసం మొదట ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని నిర్దేశించింది. నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించే స్తోమత ఉందన్న కారణంగా వ్యవస్థను బైపాస్ చేసి ఇక్కడ దాఖలు చేసే పిటిషన్లను విచారించలేమని స్పష్టం చేసినటువంటి కథ. మరో 2 బారాసా అభ్యర్థులు ఖరారు. ఈ రకంగా రాజకీయ కుట్ర చెలరేగిపోతున్నటువంటి అంశం. దేశవ్యాప్తంగా కూడా ప్రాంతీయ పార్టీలను మట్టుపెట్టేటువంటి దిశగా ఇలా మోదీ పాల్పడుతున్నటువంటి అంశాలు. మరో 2 బారాసా అభ్యర్థుల ఖరారు. ఇక ఇప్పటికీ కొంతమందిని బీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేసింది. ఇక ఇంకొక 2ని కూడా ఖరారు చేసిర్రు. అయితే పి వెంకట్రామరెడ్డి మెదక్ నుండి పోటీ చేస్తున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూలు నుండి బరిలో ఉండబోతున్నారు. మెదక్ నుండి వెంకట్రామరెడ్డి, నాగర్ కర్నూలు ప్రవీణ్ కుమార్ ప్రకటించిన అధినేత కేసీఆర్. మొత్తానికి వీళ్ళ పేర్లు అయితే ముందుకొచ్చినాయి. ఇక ప్రాంతీయ పార్టీలను బలహీనపరచడానికి ఈడీ అరెస్టులు చేస్తోంది. లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కవిత నిర్బంధం. ఇక రాజకీయ కక్ష సాధింపుకు పాల్పడుతున్నటువంటి కేంద్రం. ఇట్లా మాట్లాడుకోరా. ఇక మోదీ చేసేటువంటి కథలు, కేంద్రం చేస్తున్నటువంటి కథలు, కేంద్ర రాజకీయం ఇట్లా తయారైపోయింది. కేంద్ర రాజకీయం చేస్తున్నటువంటి చర్యలు ఈ రకంగానే మాట్లాడుకుంటారు. ఇక బారాసా ఎంపీల ధ్వజం. బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం బీఆర్ఎస్లో ఉన్న ఎంపీలంతా ఒకటే పాట, ఇదే పాట పాడుతున్నారు. నిజానికి మరి అదే జరుగుతుంది. ఇక మేడిగడ్డ నిర్మాణం ఇప్పటికి మనకు వారం రోజులే, పేపర్లో కనవల్లే ఇంతవరకు, మళ్ళా మొదలైపోయింది. మేడిగడ్డ నిర్మాణం లోపాలమయం. ఇక అనుసరించాల్సినటువంటి మెథడాలజీకి విరుద్ధంగా బ్యారేజీ పనులు కొనసాగినాయట. మేడిగడ్డ వ్యవహారం ఇప్పుడు మాకు వద్దులే, ఇది తర్వాత చూడాల్సినటువంటి కథ. ఇక దర్యాప్తును ఎదుర్కొంటున్న కంపెనీల భారీ విరాళం. ఇక భాజపాకు 2471 కోట్లు ఇచ్చినటువంటి 41 సంస్థలు. పిటిషనర్ల ఆరోపణ. 41 సంస్థలు విరాళాలు ఇచ్చినాయి. ఎవరికి? భాజపాకు 2471 కోట్లు ఇచ్చినాయట. ఇక ఇది చందా ఇవ్వు దందా చేసుకో పథకం. ప్రశాంత్ భూషణ్ చందా ఇవ్వు దందా చేసుకో అన్నట్టుగా ఉందట. ఇక విచ్చలవిడిగా ప్రైవేటు నిఘా. ప్రణీత్ రావు కేసులో తెరపైకి మరికొందరు. ఐ న్యూస్ మీడియా సంస్థ నిర్వాహకుడి ఇంట్లో సోదాలకు వెళ్ళినటువంటి పోలీసులు. ఇద్దరు విశ్రాంత ఉన్నత అధికారులు. ఇక మరో 2 అదనపు ఎస్పీల పాత్రపైన కూడా ఆరా జరుగుతుంది. ఇక 3 అంచెల వ్యూహం, 14 సీట్లే లక్ష్యం. నీ బొంద వచ్చిండు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 3 అంచెల వ్యూహంతోని 14 సీట్లు కొట్టాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతాడట. 14 సీట్లు కొడతామనేటువంటి ఆలోచనలో భ్రమలో ఉన్నాడు. మన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినాం కదా, అధికారంలోకి వచ్చినాం కదా, ఇప్పుడు కూడా మేము సీట్లు కొడతామనేటువంటి ఆ భ్రమలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి. ఇక లోక్సభ అసెంబ్లీ పోలింగ్ బూత్ స్థాయిలో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసి ప్రతి పోలింగ్ బూత్ కమిటీలో 5 కీలక సభ్యులు. లోక్సభ ఎన్నికల్లో గెలుపు కోసం ఇక కాంగ్రెస్ కసరత్తు. ముఖ్య నేతలతో సమావేశమై చర్చించినటువంటి రేవంత్ రెడ్డి, నీ చర్చలన్నీ విఫలమైపోతాయి. ఎన్ని చర్చించినా ప్రజల దగ్గర నీ పేరు లేనప్పుడు అంత ఉత్తదే. పేరు మాసిపోయింది మనది. ఇక నువ్వు చర్చలన్నీ పక్కకు పెట్టుకోవాలి. బారాస ఎంపీ కేకే మేయర్ విజయలక్ష్మితో కాంగ్రెస్ చర్చలు ఉత్తదే అయిపోతుంది. మీకు వాళ్ళు వీళ్ళు వచ్చి ఏరుతుర్రని సంతోషపడబోకు. ప్రజల్లో ఆల్రెడీ వేరే కౌంటర్ ఉంది. ప్రజలు వేరే ఆలోచిస్తున్నారు. గిడ చూడు, ఇగో గిది నువ్వు చేసిన ప్రతిఫలం, నువ్వు ఇచ్చిన ఫలితం ఇగో ఇదే. రైతులకు ఇచ్చిన ప్రతిఫలం ఏంటంటే గిదే. ఇగో నీవు ఓట్లేసి గెలిపించుకుంటే గిదే ఇచ్చినావు. ధరల్లో కోతకే ప్రాధాన్యం. ప్రారంభం కాని కొనుగోలు కేంద్రాలు. కోతకే ప్రాధాన్యం. బోనస్ లేకపోయే, వరి పంట లేకపోయే, వడ్డు లేకపోయే, మళ్ళీ కోతనేనా. అకాల వర్షాలతో అన్నదాతల్లో ఆందోళన.
మద్దతు ధర కంటే తక్కువకే కొంటున్నటువంటి వ్యాపారులు. గిన్ని దెబ్బలు లాగినాక రైతు బతుకుతాడా? ఇక వర్షంతోని దెబ్బేనా, రుణమాఫీ లేకపోయా, రైతు బంధువు లేకపోయా, నీళ్ళు లేకపోయా, మద్దతు ధర కూడా కరెక్ట్ ధర కూడా లేకపోయా, ఉన్న ధర కంటే తక్కువనేనట. ఇక గిట్ల కొనసాగిన తర్వాత నీకు పిలిచి ఓట్లేసి పిలిచి పిల్లనిస్తే దూరం పోయినట్టున్నది కథ. ఇది అంతా అనుమానాస్పదమే. ఇక వైకాపా పెద్దల జోక్యం లేకుండానే సిబిఐని అడ్డుకునే ప్రయత్నం చేస్తారా? వైకాపా జోక్యం లేకుండానే సిబిఐని అడ్డుకునే ప్రయత్నం చేస్తారా? ఏపీలో కలకలం రేపిన డ్రగ్స్ కంటైనర్. ఇక పోర్టులో విచారణ సమయంలో పరిణామాలపై అనుమానాలు. సిబిఐ జడ్జి సమీక్షంలో అనుమానాల సేకరణ. సంధ్య ఆక్వా ప్రతినిధుల ఫోన్ కాల్స్. ఇక నగదు లావాదేవీలపైన ఆరా. వైకాపా పెద్దల జోక్యం లేకుండానే మొత్తానికి సిబిఐని అడ్డుకునే ప్రయత్నం చేస్తారా అంటూ ఇక్కడ వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక ఇంకొకటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనాలు ఏందో చూద్దాం. ఇట్లా ఉన్నాయి వార్తలు. కేజ్రీవాల్ను అరెస్టు ఒక పక్క, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్టు ఒక పక్క, మొత్తం టోటల్గా చూసుకుంటే మోదీ ఆడుతున్నటువంటి కథలు ఇవి. కేంద్రం నుండి మోదీ తన చేతిలో ఉన్నటువంటి అస్త్రాలను వాడుకుంటున్నాడు. బ్రహ్మాస్త్రాలు అంటారు చూడండి, ఆ రకంగా అస్త్రాలను వాడుకుంటుండు. కాంగ్రెస్లోకి జిహెచ్ఎంసీ మేయర్ అంట. బీఆర్ఎస్ను వీడి వెళ్లే వారిని ప్రజలే చెప్పుతో కొడతారు. మా పాలనలో వేసవిలోనూ సాగునీరిచ్చాం. ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి చెప్పుతోను కొడతారు. మరి పోయేటోళ్ళకి అదే శాస్త్రి జరగాలి. ఉన్నన్ని రోజులు ఇక పాట పాడిర్రు, తిన్నారు, పొట్టలు నింపుకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్కు బాయ్ చెప్పి మళ్ళీ కాంగ్రెస్లోకి పోతారు. కాంగ్రెస్లో పోయేటప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఈ దొంగలు వచ్చేటోళ్ళు, ఈ దొంగలే, వీళ్ళంతా వచ్చేటోళ్ళంతా దొంగలే. దొంగలను ఆలోచించి దొంగలతోని ఏ విధంగా ఉండాలో గట్టినే ఉండాలి. అలా లీజుకు అవుటర్. ఇక ఇలా 25 కోట్లు కారులోకి. బీఆర్ఎస్కు సొమ్ములు ఇచ్చిన ఐఆర్బి ఇన్ఫ్రా. గత ఏడాది ఏప్రిల్ చివరిలో ఆ సంస్థకు ఎల్ఓఏ అందజేత. ఇక జూలై 4న బాండ్లు కొన్నటువంటి ఐఆర్బి 13న ఎన్కాష్మెంట్. ఈ కారుపాటికి కేరళ సంస్థ కైటెక్స్ సమర్పణ 25 కోట్లు. వరంగల్లో ఫ్యాక్టరీ నిర్మాణం ముగిసే దశలో 15 కోట్లు. రంగారెడ్డిలో ఫ్యాక్టరీ శంకుస్థాపనకు 10 కోట్లు. బీజేపీకి 466 కోట్లు. ఇక ఎవరిచ్చారో తెలియదు. బీజేపీకి 466 కోట్లు ఇచ్చిరట, కానీ అవి ఎవరిచ్చిర్రు అనేది ఇంతవరకు తెలియదట. ఎస్బీఐ ఈసీకి ఇచ్చిన 2 జాబితాల్లో తేడాలు. కొనుగోలుదారుల జాబితాలో 18,871 ఎంట్రీలు. ఇక పార్టీల జాబితాలో 20,421. 2 జాబితాల్లోనూ సరిపోలిన బాండ్లు 18,741. జారీ చేసిన మొత్తం బాండ్లలో తేడా వచ్చేసి 623 కోట్లు ఉన్నాయట. వాటిలో అత్యధికం బీజేపీకే ఉన్నాయి. ఈ రకంగా ఆ తేడాలు వచ్చినాయి. మరి ఎక్కడే ఈ సొమ్మంతా ఎక్కడిది, ఎవరిచ్చిర్రు, ఎక్కడి నుండి వచ్చింది? ఇక తాకట్టు వెనుక కనికట్టు ఏమిటి? వరంగల్ జైలు సంస్థ మార్టిగేజ్ పైన విజిలెన్స్ విచారణ. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కోసం 56 ఎకరాలు తనఖా. ఇక బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి 1,173 కోట్ల రుణం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇక TSSHCL ఏర్పాటు. దీనిపై ఫిర్యాదులు రావడంతో ఇక రంగంలోకి విజిలెన్స్. ఇక బ్యాంకులో ఒప్పందం వివరాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ. మెదక్ నుంచి వెంకట్రామరెడ్డి పోటీ. ఇక ఇంకొకటి 90 కిలోల నిషేధిత డ్రగ్ పట్టివేత. ఇది ఇక దీని విలువ వచ్చేసి 8,008.99 కోట్లు. ఇది బొల్లారంలో తయారీ విదేశాలకు ఎగుమతి అయిందట. ఇక విరుదునగర్ బరిలో నటి రాధిక. 14 మందితో బీజేపీ జాబితా విడుదల. ఇక విజయకాంత్ కుమారుడిపై పోటీ. విరుదునగర్ బరిలో నటి రాధిక కూడా పోటీ చేయబోతున్నారు. ఇక ఇస్రో పుష్పక్ పరీక్ష విజయవంతమైపోయింది. సురక్షితంగా దిగినటువంటి RVL LEX-2 ఇక అంతరిక్ష వ్యర్థాల నియంత్రణలో ముందడుగు. మాజీ IPS ప్రభాకర్ రావు ఇంట్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో సోదాలు.
ఆయన యుఎస్ వెళ్ళినట్లుగా గుర్తింపు. ఇక ట్యాపింగ్లో ఓ మీడియా యజమాని ప్రణీత్ రావు స్టేట్మెంట్తో ఆయన ఇంట్లో సోదాలు ఆధారాలు లభ్యం. లండన్కు పరారైనట్లు గుర్తింపు. ఇక మాజీ డిఎస్పీకి ముగియనున్నటువంటి కస్టడీ. హార్డ్ డిస్క్లను మూసీలో పడేసినట్లు వెల్లడించిన ప్రణీత్ రావు. బాలికపై అత్యాచార యత్నం. ఇది వచ్చేసి భూపాలపల్లి సైబర్ క్రైమ్. ఇక సిఐ సంపత్ అరెస్టు, ఫోక్సో కేసులో రిమాండ్కు పంపించారు. ఒక బాలిక పైన అత్యాచారానికి దిగినటువంటి కథ. ఇది ఎట్లా ఉంటే ఇక ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు ఏదయ్యా అంటే ఇలా కేజ్రీవాల్ను అరెస్ట్ చేయడమే చీకటి రోజు. ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడమే పెద్ద చీకటి రోజు. బీజేపీ బి టీం రేవంత్ ఆయన కాంగ్రెస్ మనిషి కాదు, బీజేపీ మోదీ మనిషి. ఢిల్లీ మద్యం కేసుపై ఇక బీజేపీ తరపున సీఎం వకల్తా. ఇక పాలసీపై మేం చెప్పేదే ఖర్గే, రాహుల్ చెప్పారు హరీష్. ఇక ప్రజాస్వామ్యం అపహాస్యం, పాలసీపై మేము చెప్పిందే ఖర్గే, రాహుల్ చెప్పారని చెప్తున్నటువంటి హరీష్. మొత్తం మీద బీజేపీ మనిషి అంట మన రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకోండి. ఇక మోదీ ఇంటి ముట్టడి. 26న ప్రధాని నివాసం వద్ద ఆందోళనకు పిలుపు. మొత్తానికి ఓ మోదీ ఇంటిని ముట్టడిస్తున్నారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఢిల్లీలో ఆప్ చేపట్టినటువంటి ఆందోళనలో ఆ రాష్ట్ర మంత్రి అతిషిపై పోలీసులు దౌర్జన్యం. జైల్లో ఉన్న దేశ సేవకే అంకితం అరవింద్ కేజ్రీవాల్. మోదీది అధికార అహంకారం సునీత కేజ్రీవాల్. ఇక బెంగాల్ మంత్రి నివాసంలో ఈడీ సోదాలు. మళ్ళీ ఇంకో దగ్గరికి పోయినాయి. మరో తృణమూల్ నేత ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు. ప్రతిపక్ష పార్టీల నేతలే టార్గెట్గా కేంద్ర దర్యాప్తు ఏజెన్సీల దాడులు. గిట్లా జరుగుతున్నాయి ఏంద్రాబాయ్ దాడులు. ఇక ఏసీబీ వలలో సీతక్క దోస్త్. 19,200 లంచం తీసుకుంటూ పట్టుబడినటువంటి తస్లీమా మానుకోట. ఇక సబ్ రిజిస్టర్తో పాటు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కూడా సీతక్కతో సన్నిహితంగా. అమ్మ ఏసీబీ వలలో చిక్కిందా? ఏసీబీ వలలో సీతక్క దోస్త్. ఇక మా అక్క మంత్రి అయిపోయిందని లంచాలకు ఎగబడ్డట్టున్నది. కాంగ్రెస్ను నమ్ముకున్న వాళ్లకు అన్యాయం. ఖర్గేకు ఇక టీపీసీసీ అధ్యక్షుడు నిరంజన్ లేఖ. పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డిపై ఇక ఘాటు విమర్శలు. నిరంజన్ లేఖను తప్పుబట్టినటువంటి మహేష్ కుమార్ గౌడ్. ఇక హస్తం పార్టీలో ఒక్కసారిగా గుప్పుమన్న విభేదాలు. మొత్తానికి కాంగ్రెస్ను నమ్ముకున్న వాళ్లకు అన్యాయం జరుగుతుందని చెప్పినటువంటి కథ. ఎందుకయ్యా అంటే రేవంత్ రెడ్డి మొత్తం మీద దొంగ. ఇప్పుడు ఎటుపోతుండు? దొంగ బీజేపీలో చేరుతుండు. లేకపోతే రేవంత్ రెడ్డి కూడా మెడకు ఉచ్చు బిగించటోలే. ఏది జలం ఎవరు నిజం? ఇంతకి సాగర్లో నీళ్లు ఉన్నట్ట లేనట్ట? తాగునీటికి తోకా లేదంటున్న రాష్ట్ర ప్రభుత్వం. తాగునీటికి డోకా లేదంటున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే కోటాకు మించి వాడారంటున్న కేఆర్ఎంబి. ఆ ఇద్దరిపై వేటు వేయండి. పార్టీ ఫిరాయించిన పట్నం. ఇక కూచుకుళ్లపై చర్యలు తీసుకోవాలని మండలి చైర్మన్కు బీఆర్ఎస్ ఫిర్యాదు. 6 ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు. పెండింగ్లో మరో 4 ఎలక్షన్ పిటిషన్లు. ఊపిరితిత్తుల క్యాన్సర్కు వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్న బ్రిటన్ శాస్త్రవేత్తలు. ఊపిరితిత్తుల క్యాన్సర్కు వ్యాక్సిన్ తయారు చేస్తున్నారట బ్రిటన్ శాస్త్రవేత్తలు. మే 7 నుంచి ఎప్సెట్. ఇక ఈ వెలుగు దినపత్రికలో చూద్దాం వార్తలు ఎన్ని రకాలుగా ఉన్నాయో చూద్దాం. కవితకు నోటీస్, నో బెయిల్. కవిత గురించి అయితే మంచిగా రాస్తారు. మొత్తం మీద బెయిలే రాదని చెప్తున్నారు. ఇక మాస్కోలో టెర్రర్ అటాక్. 40 మందికి పైగా మృతి, 100 మందికి గాయాలు. కవితకు నో బెయిల్.
ట్రయల్ కోర్టుకు వెళ్ళాలని చెప్పిన సుప్రీంకోర్టు 6 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి ఆదేశం. కవితకు బెయిలే రాదని చెప్తారు వీళ్ళు చెప్తారు అట్లనే. ఇక ఇది వెలుగు దినపత్రిక మొత్తం అట్లనే రాస్తుంది. ఇక బీఆర్ఎస్కు కైటెక్స్ నుంచి 25 కోట్లు బాండ్లు. కైటెక్స్ నుండి ఇక సీఎంను కలిసిన ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్పీ, మెదక్ నుంచి వెంకటరామరెడ్డి. ధరణి అక్రమాల్లో మాజీ మంత్రులు, కేసీఆర్ ఫ్యామిలీలోని 6 కూడా. ఇక మిర్చికి ధర పెడతలేరు, దాచుకొనేస్తలేరు. ఇట్లా ఉన్నది కథ. మిర్చికి ధర పెడతలేరట, దాచుకొనిస్తలేరట. వరంగల్ ఎనుమాముల మార్కెట్లో వ్యాపారులు దళారుల దోపిడీ. సిండికేట్గా మారిన వ్యాపారులు. క్వింటాల్ మిర్చి 20,000 ఉంటే 14,000 లోపే చెల్లింపు. పంటను దాచుకుందామంటే కోల్డ్ స్టోరేజీలు బ్లాక్ చేసిన దళారులు. అరిగోసపడుతున్న రైతులు కోల్డ్ స్టోరేజీల ఎదుట ఆందోళన. ఇట్లా అటు కోల్డ్ స్టోరేజ్లు బంద్ చేసిండ్రంట. ఇక దాచిపెట్టుకుందామంటే ఆ బాధ, అమ్ముదామంటే ఈ బాధ. ధర లేకుండా పోయింది. ఫస్ట్ గంజాయి, ఆపై డ్రగ్స్. ప్రభుత్వ బడుల్లో చదివే పేద బాలికలే టార్గెట్ చేస్తున్నారట. ఫస్ట్ గంజాయి, తర్వాత డ్రగ్స్. గంజాయి చాక్లెట్లతో ఎరవేస్తున్న ముఠా తరచూ హైదరాబాద్ తీసుకెళ్ళి ఇక ఆగమైత్యాలు. ఇక జగిత్యాల కేసులో వెలుగులోకి సంచలన విషయాలు. ఇక చల్గల్ కేంద్రంగా ముఠా కార్యకలాపాలు. నెల కిందటే ఫిర్యాదు అందిన నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి పోలీసులు. ఇక చైల్డ్ వెల్ఫేర్ కమిటీ. ఇట్లా ఉంది. ఇక కేజ్రీవాల్ ఢిల్లీకర్ స్కామ్. కేజ్రీవాలే కింగ్ పిన్గా ఉన్నారట. అందులో ఢిల్లీ కోర్టుకు ఈడీ వెల్లడి చేసినటువంటి అంశం. మొత్తానికి కొండందవి ఎలకలు పట్టి మొత్తం మీద తవ్వి సాక్ష్యాధారాలు తీసుకొచ్చిర్రు. ఈ లిక్కర్ స్కామ్లో కింగ్ పిన్ ఎవరయ్యా అంటే కేజ్రీవాలే ముందున్నాడంట. ఇక పుష్పక్ విమాన సక్సెస్. ఇక టెట్ ఫీజు 1000. టెట్ పరీక్ష ఫీజు 1000గా ప్రభుత్వం నిర్ణయించింది. 2 పేపర్లు రాస్తే 2000 చెల్లించాలి. గతంలో 1 పేపర్ రాసినా 2 పేపర్లు రాసినా ఎగ్జామ్ ఫీజు 400 ఉండేది. ఇక పెంచిన ఫీజుతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. పైసలు లేవు, మరి పెంచుతారు. గిట్లనే కొని తెచ్చుకున్నారు కదా కాంగ్రెస్ పార్టీని, అట్లే ఉంటుంది. రాధికకు బీజేపీ ఎంపీ టికెట్. ఇవి ఇక మన శనార్థి, మా క్యూన్యూస్ శనార్థి పేపర్లో ఏమొచ్చినాయో ఒకసారి చూద్దాం. మల్లన్న పేపర్లో శనార్థి పేపరు ఒక్కసారి చూద్దాం. ఈ శనార్థిలో మొత్తం కేసీఆర్కు అపోజిషన్లో ఉంటాయి చూడురి. నేను దాన్ని వ్యతిరేకంగా ఏం చదవ, ఉన్నట్టే చదువుతా, మీరే ఆలోచించుకోవాలి ఏమొచ్చినాయో. శనార్థి తెలంగాణ ప్రశ్నించడం. ఇగో తీన్మార్ మల్లన్న తన పేరే పెట్టుకున్నాడు. ఇక్కడికి రావద్దు. పేపర్ స్లో ఉన్నట్టున్నది. అరే తీన్మార్ మల్లన్న లెక్క స్పీడ్ ఉండాలనే పేపరు చాలా స్లో ఉందేంది. ఆయనకి ఇంత స్లో వచ్చేస్తుంది. నయా కాసిం రజ్వీ ప్రశ్నించే గొంతు. సంపుటి కాంప్లిమెంటరీ కాపీ. తీన్మార్ మల్లన్న. ఇగో చూడు ఇగో. ఇక్కడికి రావద్దు. కవితకు సుప్రీంలో చుక్కెదురు. ఆర్థిక స్తోమత ఉన్నంత మాత్రాన వస్తారా? ఎవరైనా నిబంధనలు పాటించాల్సింది. రాజ్యాంగ ఉల్లంఘనలపైనే విచారిస్తాం. బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్ళండి. కవిత పిటిషన్పై సుప్రీంకోర్టు సీరియస్ అయిపోయిందంట. పైసలు ఉన్నంత మాత్రాన్ని నీకు ఇలా మొత్తం మీకు తెలుసు కదా ఇక ఎట్లుంటుందో వార్త. ఇటీవల ప్రభాకర్ రావును కసిం రజ్వీతో పోల్చిన రేవంత్. త్వరలోనే వివరాలు చెప్తామని వ్యాఖ్య. అంతలోనే ఇక ఫోన్ ట్యాపింగ్ వెలుగులోకి. ఎస్ఐబిని రాజకీయంగా వాడుకున్న మాజీ సీఎం అట ప్రణీత్ రావుది. పీడిత ప్రజల కోసమే పనిచేశా, దయచేసి నన్ను నమ్మండి. మాట ఎట్లా రాజు అంటే ప్రవీణ్ కుమార్ని ఇంకా కేసీఆర్ నమ్ముతలేడు, నన్ను నమ్మండి అని ప్రవీణ్ వేడుకుంటుండట కేసీఆర్ను. కేసీఆర్ నమ్మట్లేదట. రాసిన వార్త గిట్లా ఉంది. పల్లా శుద్ధపూస మాటలు.
శుద్ధపూస మాటలు. ఇక మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అరాచకం. ఎన్ఆర్ఐకి రూపాయలు కోట్లలో టోకరా. కాంగ్రెస్ ప్రభుత్వాలను బీజేపీ బతకనివ్వదు. కాంగ్రెస్ ప్రభుత్వాలను బీజేపీ బతకనివ్వదట. ఇక దానం నాగేందర్కు హైకోర్టు నోటీసులు. మొత్తం టోటల్ చూస్తే ఈ బీఆర్ఎస్ వాళ్ళకు మొత్తం వ్యతిరేకంగానే ఉంటాయి ఇలా వార్తలు. సౌత్ గ్రూప్నకు లాభం చేకూర్చేలా పాలసీ రూపకల్పన. వచ్చిన మొత్తాన్ని గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు చేసిన అప్పు. ఇక హవాలా మార్గంలో 45 కోట్లు సరఫరా. సౌత్ గ్రూప్ కేజ్రీవాల్కు మధ్యవర్తి విజయ్ నాయర్. ఈడీ తరపున న్యాయవాది తుషార్ మొహతా వెల్లడి. కేజ్రీవాల్కు 6 రోజుల కస్టడీ విధించిన స్పెషల్ కోర్టు. 7 రోజులు అంటే ఇక్కడ 6 రోజులు అని పెట్టిండు.